శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పార్వతీనందనుడైన గణేశుడు విఘ్నేశ్వరుడు అని పిలువబడి పూజింపబడుతూ ఉంటాడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మనం గణపతిని ప్రార్థించి గాని ఏ కార్యము ప్రారంభించాం. ఏ శుభకార్యమైనా, వివాహం గాని, గృహప్రవేశం గాని, ఉపనయనం గాని, ఆఖరికి ఏ పూజ అయినా వినాయక పూజ జరిగిన తర్వాతే ప్రారంభం అవుతాయి. ఇంతెందుకు, భాద్రపద శుద్ధ చవితి నాడు సిద్ధి వినాయక వ్రతం జరుపుకునే ముందు కూడా పసుపుతో ఒక విఘ్నేశ్వరుని పెట్టి వ్రతం నిర్విఘ్నంగా జరిపించు తండ్రి అని ప్రార్థించి వారి ఆశీస్సులతోనే వ్రతం ప్రారంభిస్తాం. అంతటి మహిమాన్వితుడు, సర్వత్రా పూజితుడు ఈ గణేశ్వరుడు. ఆయన మహిమను తలుచుకొని ఆయన పూజించడమే ఈ వ్రతంలో ముఖ్యోద్దేశం. ఇక భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతం ఎందుకు చేయాలి? ఈ రోజు వ్రతం చేసి వ్రత కథ విని అక్షతలు నెత్తిన జల్లుకున్న వారికి నీలాపనిందలు సోకవు. అలా వ్రతం చేయకుండా, కథ అక్షతలు జల్లుకోకుండా చంద్రుడి దర్శనం చేసుకుంటే అపనిందల పాలవుతారు. ఇది పార్వతీదేవి చంద్రునికి ఇచ్చిన శాపం, గణేశ్వరుడు మనకిచ్చిన వరం. అందుకే మన భారతదేశంలో ఈ పర్వదినం నాడు ఈ వ్రతం చెయ్యని వారు ఉండరు. అయితే ఈ వ్రతం ఎలా చేయాలి? ఏం సామగ్రి కావాలి? ఈ వ్రతానికి కావలసిన సామగ్రి మొట్టమొదట గణేశ ప్రతిమ. ఈ పూజకు మట్టితో చేసిన విగ్రహమే శ్రేష్టం. తర్వాత అలంకరణకు ఇంట్లో పూజ చేయడానికి అనువైన స్థలంలో అలిక్కి ముగ్గు పెట్టి ఓ శుభ్రమైన పీట వేసి దాని మీద ఒక ముగ్గు పెట్టి ఆ పీట మీద ఒక కొత్త తువ్వాలు మధ్యకు మడిచి కొసలు తూర్పు వైపు గాని ఉత్తరం వైపు గాని ఉండేటట్టు పరవాలి. ఆ తువ్వాల మీద కొంత బియ్యం వేసి దాన్ని పరిచి దాని మీద ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద ఈ విఘ్నేశ్వర ప్రతిమను ఉంచాలి. ఇంకొక చిన్న పళ్ళెంలో కొంచెం బియ్యం వేసి ఓ తమలపాకు దాని మీద పెట్టి ఓ పసుపు ముద్దను విఘ్నేశ్వర ప్రతిమగా భావించి ఉంచి కొంచెం కుంకుమ బొట్టుతో దాన్ని అలంకరించాలి. ఈ పసుపు గణపతిని పీట మీద ప్రతిమ ముందు ఉంచాలి. పైన ఒక పాలవిల్లి కట్టి దానిని వివిధ రకములైన పువ్వులు పళ్లతో అలంకరించాలి. ఇక పూజకు కావలసిన సామగ్రి: దేవుని దీపారాధనకి 2 కుందెలు, అందులో ఒత్తులు, నూనె. పూజ చేసేవారికి ఒక పంచపాత్ర, ఉద్ధరిణి, చిన్న పళ్ళెం, దీనినే హరివాణం అంటారు. గణేశుడికి అలంకరించడానికి పుష్పమాల, యజ్ఞోపవీతం, వస్త్రాలు. పూజకు వీలైనన్ని రకాల విడి పువ్వులు, అక్షతలు, పసుపు, కుంకుమ. పత్రి పూజకు 21 రకాల పత్రాలు. వినాయకునికి ప్రీతికరమైన దూర్వాలు అంటే గరిక, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ధూపానికి ఊదువత్తులు, సాంబ్రాణి వగైరా. ఇక నైవేద్యానికి వీలైనన్ని రకాల ఫలములు, కొబ్బరికాయ, పిండి వంటలతో సహా మహా నైవేద్యం. ముఖ్యంగా మోదకములు అంటే విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన ఉండ్రాళ్లు, వడపప్పు, పానకం, ఇవన్నీ ఉంచడానికి పళ్ళాలు, గిన్నెలు. తాంబూలానికి, పూజకి కూడా పనికొచ్చేటట్లుగా కావలసిన తమలపాకులు, వక్కలు. నీరాజనానికి కర్పూరం, అది ఉంచి వెలిగించడానికి ఒక ఏకహారతి, ముట్టించడానికి ఒక అగ్గిపెట్టె, ఘంటారావం కోసం ఒక చిరుగంట. ఇవన్నీ మనం సిద్ధం చేసుకోవాలి. అన్నీ సిద్ధమైనట్టే కదా, ఇక పూజ ప్రారంభించవచ్చు మనం. అదిగో మన అదృష్టం కొద్దీ షోడశ కర్మాధికారి బ్రహ్మశ్రీ కుప్ప వెంకట శ్రీనివాస శర్మ గారు దయచేశారు. వారిని వ్రతం ప్రారంభించమందాం. అయ్యా, పూజ ప్రారంభిస్తారా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషమూర్జం దుహానాధేనుర్వాగస్మానోపసుష్టుతైతు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. చేతిలో నీళ్లు వేసుకుని 3 సార్లు తాగండయ్య. ఓం ఆచమ్యా కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. చేయి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆ దీపారాధన వెలిగించండి. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిరతిం మమ వసోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయం. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. దీపదేవతాభ్యో నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి. ఆ దీపారాధనకి గంధం కుంకుమ 3 చోట్ల అలంకారం చేసి ఆ దీపారాధన ముందర అక్షతలు పుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానేతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణిం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు తీసుకుని ఆ గణపతి మీద ఒక్కొక్క